ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. భారతదేశంలో వారాహి అమ్మవారి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఈ ఆలయాల్లో కొన్నిటికి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. మరికొన్ని ఆలయాల్లో అమ్మవారిని రాత్రి వేళల్లో మాత్రమే పూజిస్తారు. ఇంకొన్ని క్షేత్రాల్లో తాంత్రిక పూజలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వారాహి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వారాహి అమ్మవారి ఆలయాలు, ఈ ఆలయాల చరిత్ర, నిర్మాణ కాలం, ప్రత్యేకత, అలాగే ఎక్కడ ఉన్నాయి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా చౌరాసి వారాహిదేవి ఆలయం. ఈ ఆలయం ఒడిశాలో ఉంది. ఒడిశాలోనే అత్యంత ప్రసిద్ధ వారాహిదేవి ఆలయాల్లో ఇది ఒకటి. ఇది భువనేశ్వర్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని సోమవంశీ రాజులు సుమారు క్రీస్తు శకం 9 నుంచి 10వ శతాబ్దం మధ్య నిర్మించారు. అంటే దాదాపు 1000 నుండి 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఇక్కడి అమ్మవారు 4 చేతులతో మహిషంపై ఆసీనురాలై దర్శనమిస్తారు. ఆలయం కళింగ శైలిలో నిర్మించబడింది. అలాగే ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు భారతీయ శిల్పకళకు అద్భుత నిదర్శనం. పూరీ జిల్లా చౌరాసి గ్రామంలో ఉన్న ఈ వారాహిదేవి ఆలయానికి తాంత్రిక సాధకులు ఎక్కువగా వస్తుంటారు. మీరు ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక రెండవ ఆలయం తమిళనాడు కాంచీపురంలో ఉన్న వారాహి అమ్మన్ ఆలయం. కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉంటుంది. ప్రస్తుతం కనిపించే నిర్మాణం విజయనగర కాలంలో అభివృద్ధి చెందినప్పటికీ ఈ క్షేత్రానికి పల్లవుల కాలం నుంచి ప్రాముఖ్యత ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వారాహి అమ్మవారిని సప్తమాతృకల్లో 5వ మాతగా ఇక్కడ కొలుస్తారు. వసంత పంచమి రోజున వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తారు. అలాగే ఇక్కడి అమ్మవారిని దర్శిస్తే రాహుకేతు బాధలు, అలాగే శత్రు బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక మూడవ ఆలయం తంజావూరు తమిళనాడులో ఉన్న వారాహి అమ్మన్ ఆలయం. ఈ ఆలయం చోళుల నాటిది. సుమారు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు భావిస్తారు. ఇక్కడ అమ్మవారిని రాజరాజేశ్వరి పరివార దేవతగా పూజిస్తారు. వ్యవసాయం, సంపద, విజయాలను ప్రసాదించే అమ్మగా స్థానికులు విశ్వసిస్తారు. ఇక నాలుగవ ఆలయం తమిళనాడులో ఉన్న శ్రీముష్టం ఆలయం. శ్రీముష్టం ప్రధానంగా భూవరాహస్వామి ఆలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయంలోనే వారాహి అమ్మవారి సన్నిధి ఉంది. ఈ సన్నిధి ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయం చోళుల కాలంలో 11వ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. ఇక ఆ తర్వాతి ఆలయం తిరుచిరాపల్లిలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం. జంబుకేశ్వర ఆలయానికి ప్రాంగణంలోనే వారాహి సన్నిధి ఉంటుంది. చోళుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుంది. రాత్రి వేళల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. ఇక ఆరవ ఆలయం హైదరాబాదులో ఉన్న లలితా పరమేశ్వరి ఆలయంలో వారాహి సన్నిధి. తెలంగాణలో వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన సన్నిధుల్లో ఇదొకటి. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అలాగే పంచమి రోజున ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. అనేక మంది భక్తులు ఉద్యోగం, వ్యాపారం, కోర్టు వ్యవహారాల్లో విజయం కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. ఇక ఏడవ స్థానం విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో చాలా అమ్మవారి ఆలయాలు అభివృద్ధి చెందాయి. పంచమి రోజుల్లో ప్రత్యేక అభిషేకాలు, సహస్రనామార్చనలు నిర్వహిస్తారు. భక్తులు కుటుంబ శాంతి, ఐశ్వర్యం కోసం ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే మరో ప్రత్యేకమైన ఆలయం కామాఖ్య దేవాలయంలో ఉన్న వారాహి అమ్మవారి సన్నిధి. ఇది అస్సాం గువహతిలో ఉంటుంది. కామాఖ్య దేవి శక్తిపీఠంలో వారాహి దేవికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఆలయం 8వ శతాబ్దం నుంచి ఉంది. అయితే ప్రస్తుతం కనిపించే ఆలయం 16వ శతాబ్దంలో కోచ్ రాజులు పునర్నిర్మించారు. తాంత్రిక సాంప్రదాయంలో వారాహి అమ్మవారికి అత్యంత శక్తివంతమైన దేవతగా ప్రత్యేక స్థానంగా కామాక్షి అమ్మవారి ఆలయంలో వారాహి సన్నిధిని చెబుతారు. ఇక 9వది శ్రీచక్ర పూజా కేంద్రాలలో వారాహి అమ్మవారు. శ్రీశైలం, కర్ణాటక, కేరళలో అనేక శ్రీ విద్యా ఉపాసన కేంద్రాలలో వారాహి దేవికి ప్రత్యేక స్థానం ఉంది.
ఇక్కడ ప్రత్యేక ఆలయం లేకపోయినా శ్రీచక్ర ఆరాధనలో వారాహి అమ్మవారికి ప్రత్యేక నిత్య పూజ జరుగుతుంది. ఇక ఆ తర్వాత 10వ ఆలయం చాలా ప్రత్యేకమైనది వారణాసిలో ఉంటుంది. కాశీలోని ఈ వారాహి అమ్మవారి ఆలయం అత్యంత శక్తివంతమైన శక్తి క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కాశీ విశ్వనాథ ఆలయ పరిసర ప్రాంతంలోని పురాతనమైన ఒక శక్తి పీఠంలో ఒకటి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం గహడవాల రాజుల కాలంలో సుమారు 11వ శతాబ్దంలోనే ఉనికిగా ఉన్నట్లు ఆధారాలున్నాయి. అనంతరం అనేక దండయాత్రల వల్ల దెబ్బతిన్న ఈ ఆలయాన్ని భక్తులు పునర్నిర్మించారు. ఈ ఆలయంలో ఒక విశేషం ఉంది. అదేంటంటే అమ్మవారి విగ్రహాన్ని భక్తులు సాధారణంగా ఒక చిన్న కిటికీ లేదా ద్వారం నుంచి మాత్రమే దర్శిస్తారు. ఆలయ గర్భగుడి లోతుగా ఉండడం వల్ల పూర్తి విగ్రహ దర్శనం ఎప్పుడూ కూడా సాధ్యం కాదు. తాంత్రిక సాంప్రదాయంలో ఈ క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అలాగే కాశీ వెళ్ళే ప్రతి శక్తి ఉపాసకుడు కూడా అమ్మవారిని దర్శిస్తే ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ఇక 11వ ఆలయం ఒడిశాలో ఉంటుంది. పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయ సముదాయంలో కూడా ఒక ప్రాచీన వారాహిదేవి ఆలయం ఉంది. ఈ ఆలయ నిర్మాణం గంగా వంశరాజుల కాలంలో 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దంలో జరిగినట్లు భావిస్తారు. జగన్నాథ స్వామి వారి నిత్య సేవల్లో వారాహిదేవికి ప్రత్యేక స్థానం ఉంది. తాంత్రిక సాంప్రదాయంలో ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రంగా కూడా భావిస్తారు. ఇక 12వ ఆలయం చివరి ఆలయం నేపాల్లో ఉంటుంది. భారతదేశానికి వెలుపల కూడా వారాహి అమ్మవారి ఆరాధన విస్తరించింది. నేపాల్లోని కాఠ్మండూ లోయలో వారాహిదేవికి ప్రత్యేక ఆలయాలున్నాయి. నేపాల్లోని ఈ ఆలయంలో నేవారీ సాంప్రదాయంలో వారాహిదేవిని అష్టమాతృకలలో ఒకరిగా ఆరాధిస్తారు. భారతదేశంలోని ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం వంటి అనేక రాష్ట్రాలలో వారాహి అమ్మవారి ఆలయాలున్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, ప్రత్యేక పూజా విధానం, ప్రత్యేక ఆధ్యాత్మిక మహిమ ఉంది. ముఖ్యంగా కాశీలోని వారాహి అమ్మవారి ఆలయం, చౌరాసి వారాహి అమ్మవారి ఆలయం, అలాగే కాంచీపురంలోని వారాహి అమ్మవారి ఆలయాలు శ్రీవిద్య అలాగే తాంత్రిక ఉపాసనలో అత్యంత ముఖ్యమైనవి. కాబట్టి ఈరోజు మనం భారతదేశంలోని ప్రముఖ వారాహి అమ్మవారి ఆలయాల గురించి, ఆలయ చరిత్ర, నిర్మాణ కాలం, అలాగే ప్రత్యేకతలు తెలుసుకున్నాం కదా! ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వారాహి అమ్మవారి భక్తులు కమెంట్ సెక్షన్‌లో జై వారాహి మాత అని కమెంట్ చేసి, ఇలాంటి అరుదైన అమ్మవారి ఆలయాలు తెలుసుకోవాలంటే సీతామాత ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోను లైక్, షేర్ చేయండి.